పీసీలో పొరపాటున డిలీట్ అయిన ఫైల్స్ని వెనక్కి తీసుకురావాలంటే కనుక డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్న అప్లికేషన్ వచ్చేటప్పటికి పీసీలోను మెమరీ కార్డ్స్లోను డిఫరెంట్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు ఇలాంటి రకరకాల మాధ్యమాల నుంచి డేటాను వెనక్కి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సో అది ఏ అప్లికేషన్ అంటే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ 7datarecovery.com అనే వెబ్సైట్లోకి వెళ్తే ఇందులో 7 డేటా రికవరీ సూట్ అని చెప్పేసి రికవరీ సూట్ అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. ఇది పర్టికులర్ చెప్పాలంటే కనుక ఫైల్స్ని డిలీట్ అయిన ఫైల్స్ని అలాగే లోకల్లో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో ఉన్న డేటాని ఫొటోస్, ఇమేజెస్, వీడియోస్, ఆడియో ఫైల్స్ అంటే మనకి మెమరీ కార్డులో ఉండే కంటెంట్ని వీటన్నిటిని రికవర్ చేయగలుగుతుంది. సో దీన్ని నేను ఇన్స్టాల్ చేసి ఉన్నాను. అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ చూస్తే 7 డేటా రికవరీ సూట్ అనే దాన్ని ఓపెన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇది ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్లో మనకి రన్ అవుతుంది. ఇందులో చూస్తే డిలీటెడ్ రికవరీ, కంప్లీట్ రికవరీ, లాస్ట్ పార్టిషన్ రికవరీ, డిజిటల్ మీడియా రికవరీ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకవేళ పార్టిషన్స్ డిలీట్ అయిన తర్వాత కూడా మనం డేటాను రికవర్ చేయడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ నేను కంప్లీట్ రికవరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేటర్కే అని చెప్పేసి ఒక పెన్ డ్రైవ్ని 29 GB స్టోరేజ్ కెపాసిటీ ఉన్న పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఫుల్ స్కాన్ అని చెప్పేసి అంటే ఆ పర్టికులర్ పెన్ డ్రైవ్లో డిలీట్ అయిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రికవర్ చేయడానికి సంబంధించి మొత్తం స్కానింగ్ జరుగుతుంది. సో ఇక్కడ సగం వరకు స్కానింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫైల్స్ ఐడెంటిఫైడ్ అయితే 438 ఇలాగా మారుతున్నాయి. టోటల్ ఫైల్స్ ఫౌండ్ 8748 ఇలా కనపడింది. సో ఇక్కడ చూస్తే కనుక రా ఫైల్స్, లాస్ట్ రకరకాల ఫోల్డర్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఒక పర్టికులర్ ఫోల్డర్ని మనం తీసుకొని సెలెక్ట్ చేసుకుంటే కనుక దీంట్లో రకరకాల డైరెక్టరీస్ మళ్ళీ కనపడుతూ ఉన్నాయి. సో ఏదైనా పర్టికులర్ ఫైల్ అనేది మనకే రికవర్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసేసుకొని రైట్ క్లిక్ చేసి రికవర్ ఫైల్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఎక్కడ రికవర్ చేయాలని చెప్పేసి ఉంది. సో డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో రికవర్ కంప్లీట్ అనే మెసేజ్ కనపడింది. సో డెస్క్టాప్ మీద అలా రికవర్ అయిన ఫైల్ని మనం ఓపెన్ చేస్తే డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక సో ఇలాగా పర్టికులర్ ఫైల్ అనేది ఓపెన్ అయ్యి కనపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు.